హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగశుడు తర్మ. ఈరోజు మనం సొగశుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, అలాగే హాఫ్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సైదుల్ గారు రెడీగా ఉన్నారు. హలో సైదుల్ గారు, ఈరోజు మనం శారీస్లో ఆల్ వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? కంచిపట్టు. కంచిలో ఇది కనకదార అండి, ఇది లైట్ వెయిట్, ఇది అంటే కల్నేత వచ్చిందండి శారీ. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి. ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చారు. శారీ చూసినట్లయితే లెమన్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్, ఈ టూ కలర్స్ మిక్స్ కలర్ కాంబినేషన్తో మనకి శారీ మొత్తం కూడా డిజైన్ చేశారు. దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో బ్యాక్గ్రౌండ్లో మనకి బ్లూ అనేది మిక్స్ చేశారు. ఎందుకంటే పళ్ళులో ఏ కలర్ అయితే ఉంటుందో ఆల్మోస్ట్ మనకి చాలా వరకు కూడా బోర్డర్లో కూడా అదే కలర్ ఇస్తారు. ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన జరీతో లైన్స్ లాగా ఇచ్చి మధ్యలో సర్కిల్ టైప్లో గ్రీన్ కలర్ తీసుకుని దానిలో ఏంటంటే మనకి జరీతోనే ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఎలివేట్ చేశారు. టూ సైడ్స్ కూడా బోర్డర్ చూసినట్లయితే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒక చిన్న డ్రాప్ టైప్లో డిజైన్ అనేది క్రియేట్ చేశారు. అక్కడ బాగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీనా వర్క్ స్టైల్లో ఒక డ్రాప్ డిజైన్ లోపల డిజైన్ ఇచ్చారు. సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో కూడా ఇచ్చారనమాట. ఒక శారీ అంతా ఓపెన్ చేద్దాము. మనకి జరీతో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ మాత్రమే డ్రాప్ టైప్లో కనిపించే విధంగా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా టూ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి బుటీస్ తీసుకున్నారు. ఒకటి చూసినట్లయితే మనకి మ్యాంగో డిజైన్కి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఒక డ్రాప్ డిజైన్లో, ఇంకొకటి ఓవరాల్గా డ్రాప్ డిజైన్లోనే పికాక్ని తీసుకున్నారు. ఇక్కడ నెమలి పింఛం ఆ ప్లేస్లో వచ్చేసరికి మనకి చక్కగా నీట్గా డాట్ టైప్లో గ్రీన్ కలర్ కనిపించే విధంగా చిన్న చిన్న డాట్స్ని ఇచ్చారు. ఈ టూ డిజైన్స్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. అలాగే బోర్డర్ చూసినట్లయితే పళ్ళులో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చారు కదా, అదే కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ కూడా ఉంటుంది అని సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ పైన మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ లాగా జరీతో ఒక బోర్డర్ ఇచ్చేసి టెంపుల్ టైప్లో ఒక డిజైన్ ఇచ్చారనమాట చిన్నగా. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు, కాకపోతే సైజ్లో మనకి డిఫరెన్స్ చూపించారు. పైన వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్లో ఉంటుంది బోర్డర్, కింద కొంచెం బిగ్ సైజ్లో. ఈ శారీకి బ్లౌజ్ ఏ కలర్ తీసుకున్నారు? బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి, ఇది కాంట్రాస్ట్ కలర్. పళ్ళు కలర్ వస్తుంది, పళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్. పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్తో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది. అలాగే శారీలో ఏదైతే మనకి పైన స్మాల్ సైజ్లో బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ఇచ్చారు. కింద బిగ్ సైజ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారనమాట ఈ శారీకి. ఈ శారీ కాస్ట్ 6795 అండి. 6795 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. గాంధర్వలో ఉప్పాడ పట్టు అండి, ఇది గాంధర్వలో ఉప్పాడ పట్టు, మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి పళ్ళు పాట అండి. పళ్ళు పాట. ఓకే, దీంట్లో మనకి రెండు రకాల జరీలు యూజ్ చేశారండి. సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే అంటే పళ్ళుకి మిడిల్ పార్ట్లో మనకి చెక్స్ టైప్లో డిజైన్ ఇచ్చారనమాట. కొంచెం హెవీ జరీతో అంటే సిల్వర్ జరీతో ఒక లైన్, మనకి క్రాస్ లైన్స్, లైట్ జరీతో మనకి స్ట్రైట్ లైన్ అనేది ఇచ్చారు. చెక్స్ లాగా ఉంటుంది మిడిల్ పార్ట్. టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి బిగ్ సైజ్లో తీసుకున్నారనమాట. బ్రాడ్గా ఉండే విధంగా సిల్వర్ కలర్ లైన్స్ కంటిన్యూ చేస్తూనే టూ సైడ్స్ కూడా మనకి సేమ్ హెవీ బోర్డర్ ఇచ్చారు. శారీ మొత్తం టోటల్ లైన్స్ అండి, ఇది దర్బార్ బోర్డర్ టైప్. శారీ మొత్తం లైన్స్ అంటే ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వకుండా లైన్స్తోనే మనకి డిజైనింగ్ ఇచ్చారనమాట. పైనంతా కూడా బిగ్ బోర్డర్ ఎట్లయితే ఉందో సేమ్ సెకండ్ వైపు కూడా అదే టైప్లో దర్బార్ బోర్డర్ ఉంటుంది. అది గోల్డ్ కలర్లో ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా సిల్వర్ జరీ ఇచ్చారనమాట. ఇట్లా క్రాస్ లైన్స్ లాగా టోటల్ శారీ ఎండ్ వరకు కూడా మనకి సిల్వర్ కలర్ లైన్స్ కంటిన్యూ చేశారు. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, రన్నింగ్ బ్లౌజ్. ఓకే, సేమ్ లైన్స్తోనే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి. అలాగే పైన ఏదైతే బోర్డర్ ఉందో ఇదే బోర్డర్ కామన్గా మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 6395 అండి. 6395 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. మాంగళ్య పట్టు అండి, మాంగళ్య పట్టు బ్లూ కలర్ శారీ ఉంటుందండి. టోటల్ శారీ అంతా కూడా మజంటా పింక్ కలర్తో మనకి పళ్ళు అనేది ఇచ్చారు. దీంట్లో బ్యాక్గ్రౌండ్లో కూడా సన్నటి సర్కిల్స్ లాగా డిజైన్ తీసుకున్నారు, కొంచెం ఎంటీగా కనిపించే విధంగా. దానిపైన వచ్చేసరికి హెవీ జరీతో ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చి లోపల వచ్చేసి స్నఫ్ కలర్తో లైన్స్ లాగా ఇచ్చారనమాట. అంటే కొంచెం పింక్ కలర్ అండ్ స్నఫ్ కలర్, ఈ టూ కలర్స్ మిక్స్ అవ్వడం వల్ల మనకి డార్క్ కలర్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ టూ సైడ్స్ ఎడ్జెస్లో బోర్డర్ చూసినట్లయితే
ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, సర్కిల్ టైప్లో తీసుకుని లోపల ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా మనకి టెంపుల్ టైప్ తీసుకుని లీఫ్ వర్క్ ఇచ్చారు అనమాట. ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఈ శారీకి మనకి పైతానీ డిజైన్ ఉంటుందండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి కామన్గా శారీ అంటే పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకుంటారో అదే కలర్ కాంబినేషన్తోనే మనకి పైన బోర్డర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దానిపైన వచ్చేసరికి గ్రీన్ కలర్తో పైతానీ డిజైన్ బంచెస్ ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ మిక్స్తో మనకి జరీ అనేది కనిపిస్తుంది. ఈ శారీకి 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా సర్కిల్ టైప్లో డిజైన్ అనేది ఇచ్చారు. బ్లాక్ కలర్ అనేది కనిపించే విధంగా కొంచెం మీనా వర్క్ స్టైల్లో ఇచ్చి లోపల ఫ్లవర్ డిజైన్లో ఆల్టర్నేట్గా అనమాట ఒక ఫ్లవర్ పెటల్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కనిపించే విధంగా, ఇంకొక పెటల్ గోల్డ్ కలర్ కనిపించే విధంగా లోపల సర్కిల్ లాగా ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది, అలాగే జరీతో డిజైన్ అనేది కనిపించే విధంగా తీసుకున్నారనమాట ఫుల్ శారీ అంతా. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. అంటే పళ్ళు ఏ కలర్ అయితే తీసుకున్నారో మజంటా పింక్ కలర్, అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. శారీలో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ని మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు ఈ బ్లౌజ్ పార్ట్లో. ఈ శారీ కాస్ట్ 6796 అండి. 6796 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ గీతా కృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఉప్పాడలో మహేశ్వరి పట్టు. ఉప్పాడ శారీలో మహేశ్వరి పట్టు కల్నీత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. శారీ రెడ్ అండ్ ఎల్లో కలర్ ఇచ్చారు. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్లో మరూన్ అండ్ డార్క్ పికాక్ గ్రీన్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి డార్క్ కలర్ కనిపిస్తుందండి పళ్ళు అంతా కూడా. దానిపైన ఏంటంటే చెక్స్ లాగా ఇచ్చారు. ఆ చెక్స్లో ఆల్టర్నేట్గా మనకి అంటే పళ్ళులో బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్ కనిపించే విధంగా సర్కిల్స్ లాగా ఇచ్చారనమాట. ఒకటే సైజ్ కాకుండా కొంచెం డిఫరెంట్ సైజెస్లో మనకి సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు మిడిల్ పార్ట్లో పళ్ళుకి. అలాగే ఎడ్జ్లో చూసినట్లయితే ఒక ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఆ తర్వాత చూసినట్లయితే మనకి జిగ్జాగ్ లైన్ లాగా ఇచ్చేసి మ్యాంగో డిజైన్ని 2 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. ఇది ఫుల్ 1 మీటర్ పళ్ళు ఉంటుంది. పైతానీ స్టైల్ డిజైన్ ఉంటుంది బోర్డర్కి. కాకపోతే కలర్ కాంబినేషన్ ఏంటంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే మనకి డిజైనింగ్ ఇచ్చారు. పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ తీసుకున్నారు. మరూన్ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా ఇట్లా జిగ్జాగ్ లైన్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి మ్యాంగో డిజైన్ మెరూన్ కలర్తో ఇచ్చారు. తర్వాత ఒక కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మిడిల్ పార్ట్లో ఎటువంటి ఫ్లవర్ డిజైన్ అనేది లేకుండా శారీ వీవింగ్లోనే స్ట్రైట్ లైన్స్ లాగా వేవ్స్ లైన్ లాగా తీసుకున్నారు. అది కూడా ఏంటంటే శారీ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్స్ అయితే ఇచ్చారో రెడ్ అండ్ ఎల్లో కలర్, ఆ 2 కలర్స్తో ఆల్టర్నేట్ లైన్స్ లాగా వచ్చింది. శారీ మొత్తం ఇట్లాగే ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది, పళ్ళు కలర్ వస్తుంది. పళ్ళు కలర్ కాకపోతే డిజైన్ మాత్రం శారీ మిడిల్ పార్ట్ లో ఏ డిజైన్ వచ్చిందో అదే వస్తుంది. ఓకే, కలర్ మాత్రం మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. కానీ డిజైన్ మాత్రం మధ్యలో వేవ్స్ లైన్ లాగా శారీ మిడిల్ లో ఏ డిజైన్ అయితే వచ్చిందో ఆ డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం సేమ్ అండి. శారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ కలర్ కాంబినేషన్ తో కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 3500 అండి. గీతా కృష్ణలో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగస్టుడి తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగస్టుడి తర్మా. నెక్స్ట్ సారీ ప్రతిభా పట్టు అండి. ప్రతిభా పట్టు. ఈ శారీకి వచ్చేసరికి మెయిన్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే బ్లూ కలర్లో ఇచ్చారు. అలాగే ఈ పళ్ళుల డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉన్నటువంటి ఒక బంచెస్ లాగా తీసుకుని దాన్ని మనకి ఆల్టర్నేట్ లైన్స్ లాగా మొత్తం కూడా పళ్ళు అంతా కవర్ అయ్యే విధంగా 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. సపరేట్గా ఈ పళ్ళుకి బోర్డర్స్ లాగా ఏమి ఇవ్వలేదు. తర్వాత పైన చూసినట్లయితే బోర్డర్ ఇక్కడ లోటస్ ఫ్లవర్ డిజైనే ఇచ్చారు. కాకపోతే రెగ్యులర్గా ఇచ్చే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా స్ప్రే టిష్యూ టైప్లో తీసుకున్నారు. ఫ్లవర్ డిజైన్ అంతా కట్ వర్క్ స్టైల్లో లీఫ్ వర్క్ ఇచ్చారు.
బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఉంటుంది. దానిపైన ఏంటంటే మొత్తం జరీతో ఫిల్ చేస్తారనమాట. కడ్డీ బోర్డర్ స్టైల్ వస్తుంది. సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇంత చిన్న బోర్డర్ కాకుండా కొంచెం బిగ్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. అంటే మిడిల్ పార్ట్లో డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ 2 సైడ్స్ ఎడ్జెస్లో కొంచెం గ్యాప్ కనిపించే విధంగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ ఫ్లవర్ అనేది కంటిన్యూ చేశారు. కాకపోతే ఒక ఫ్లవర్ వచ్చేసి మనకి సేమ్ సెల్ఫ్ కలర్లో ఇచ్చారు. గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు సేమ్ కలర్తో. ఇంకొక ఫ్లవర్ డిజైన్ని మాత్రం మనకి జరీతో ఎలివేట్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఆల్టర్నేట్ లైన్స్తో మనకి జరీ ఫ్లవర్స్ అనేది కంటిన్యూ చేశారనమాట. ఫుల్ శారీ అంతా వచ్చింది. ఈ శారీకి మనకి ఏ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. మనకు పళ్ళు ఏదైతే ఉందో ఆ టైప్ వస్తుంది. పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్. కాకపోతే దీని మీద ఉన్న డిజైన్ మాత్రం మనకి మిడిల్ పార్ట్లో ఇచ్చినటువంటి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. సెల్ఫ్ డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 4150 అండి. 4150 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. క్రేప్ జార్జెట్ అండి. ఇది క్రేప్ జార్జెట్ మెటీరియల్. సర్కిల్స్ టైప్లోనే కానీ మనకి ఏంటంటే సైజెస్లో వేరియేషన్ అండ్ కలర్ వేరియేషన్ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే మిడిల్ పార్ట్లో నావీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి క్రీమ్ కలర్తో సర్కిల్స్ లాగా ఇచ్చారు. మనకి మిడిల్ పార్ట్లో ఉంటుంది అట్లా డిజైన్. ఇంకొక సైడ్ చూసినట్లయితే బ్లూ కలర్, నావీ బ్లూ కలర్, అలాగే లైట్ బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ ఇట్లా మనకి 4-5 కలర్స్ వేరియేషన్తో జిగ్జాగ్ లైన్ లాగా తీసుకున్నారు. ఇటు సైడ్ ఎడ్జ్లో చూసినట్లయితే మనకి ట్రయాంగిల్ షేప్లో 2 కలర్స్ వేరియేషన్, బ్లూ షేడ్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్. తర్వాత మళ్ళీ లైన్స్ వైజ్గా ఇచ్చారనమాట. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా టోటల్ బాల్స్ డిజైన్, బాల్స్ టైప్ అంటే సర్కిల్ డిజైనే కానీ సైజెస్లో వేరియేషన్ అనమాట. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. పైన చూసినట్లయితే నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్కువ కనిపించే విధంగా కొంచెం స్మాల్ సైజ్లో క్రీమ్ కలర్ కాంబినేషన్తో సర్కిల్ ఇచ్చారు. సేమ్ కలర్ బ్యాక్గ్రౌండ్తోనే సైజ్లో కొంచెం డిఫరెన్స్ చూపించారు బిగ్ సైజ్లో. ఇక్కడ మాత్రం టోటల్గా మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుంది. బ్లూ కలర్ కొంచెం డార్క్ కలర్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్లో. పైన వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చిన్న బాల్స్ లాగా ఇచ్చారనమాట. కింద మళ్ళీ నావీ బ్లూ కలర్ బోర్డర్. చాలా లైట్ వెయిట్ ఉంది. ప్లస్ ఎప్పుడు రెగ్యులర్ వేర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ప్లెయిన్ వస్తుందండి, నావీ బ్లూలో. ఓకే, క్రేప్ జార్జెట్ మెటీరియల్, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, ప్యూర్ మెటీరియల్. ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ టోటల్గా ఇచ్చారు. అంటే ప్లెయిన్ ఇచ్చారనమాట. శారీ అంతా మనకి సర్కిల్స్ ఇచ్చారు కదా, టోటల్ డిజైన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ప్లెయిన్ తీసుకున్నారు. ఈ శారీ కాస్ట్ 895 అండి. ఓన్లీ 895 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. టోటల్గా మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. గీతాకృష్ణ సేమ్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మనకి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. అలాగే న్యూ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా మనకి వనస్థలిపురంలో వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్, అంటే మనం శారీ కొనగానే చక్కగా మ్యాచింగ్ కూడా ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంది. ప్లస్ కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ అనమాట. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వల్కలం పట్టు అండి. ఇది వల్కలం పట్టు అంటే కొంచెం ఫ్యాన్సీ లుక్ ఉంటుంది. ఓకే, కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. గ్రీన్ షేడ్స్ లోనే కొంచెం డిఫరెంట్ గ్రీన్ షేడ్ తీసుకున్నారు. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ కొంచెం బ్లూ అండ్ పర్పుల్ కలర్ మిక్స్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లూ కలర్ షేడ్ తీసుకుని దానిపైన కొంచెం హెవీగా బ్రైట్గా కనిపించే విధంగా మొత్తం జరీ ఎక్కువ కనిపించే విధంగా డిజైన్ ఇచ్చారు. అవుట్లైన్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా తీసుకున్నారు. చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్. ఈ చుట్టూ అంతా కూడా క్రీపర్ మనకి కట్ వర్క్ స్టైల్లో కనిపిస్తుంది. 2 సైడ్స్ బోర్డర్స్లో మనకి వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి బిగ్ బోర్డర్, డబుల్ బోర్డర్ ఇచ్చారు. అక్కడ సింగిల్ బోర్డర్. మిడిల్లో మాత్రం మనకి మ్యాంగో డిజైన్ తీసుకుని దానికి చుట్టూ అంతా కూడా క్రీపర్ పార్ట్. కాకపోతే ఏంటంటే మనకి పళ్ళు అనేది చాలా హెవీగా, అంటే ఫ్యాన్సీ లుక్లోనే మనకి హెవీ లుక్ కనిపించే విధంగా తీసుకొచ్చారు. ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్తో మనకి బోర్డర్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నటువంటి షేడ్ అనేది బ్లూ షేడ్లోనే కొంచెం వేరే షేడ్ తీసుకున్నారు. దీనిపైన కూడా మ్యాంగో డిజైన్ అండ్ క్రీపర్ పార్ట్తో ఒక సైడ్, ఇంకొక సైడ్ వచ్చేసరికి కడ్డీ స్టైల్లోనే ఉంటుంది. కాకపోతే లోపలంతా కూడా మనకి స్మాల్ టైప్లో చిన్న డిజైన్ ఇచ్చారనమాట. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్లో మాత్రం డిఫరెంట్గా ఉన్నటువంటి గ్రీన్ షేడ్, అంటే పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్, చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్స్తో మనకి బంచెస్ లాగా ఇచ్చారండి బుటీ స్టైల్లోనే. శారీ అంతా కూడా మనకి కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? మనకు పళ్ళు కలర్ వస్తుందండి, బ్రైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. వచ్చేసి మొత్తం మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ ఇంతకు ముందు మనం శారీలో ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ని 1 సైడ్ ఎడ్జ్లో తీసుకున్నారు.
ఈ సారీ కాస్ట్ 3200 అండి. 3200 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సంబల్పురి కాటన్ అండి ఇది. సంబల్పురి కాటన్ మెటీరియల్, కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది. డిజైనర్ ఇది ప్యూర్ కాటన్, సమ్మర్ కాటన్ అండి. సమ్మర్ కాటన్. ఇక్కడ పళ్ళు చూసినట్లయితే టోటల్గా మనకి ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చేసి చాలా కలర్ఫుల్గా ఇచ్చారు. దీంట్లో కూడా మనకి ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క డిజైన్ అనేది ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి శాప్ గ్రీన్ కలర్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్, ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ కలర్ మీద గ్రే కలర్తో, ఇక్కడ పింక్ అండ్ బ్లాక్ కలర్ లైన్స్ వైజ్గా, అలాగే ఇక్కడ సేమ్ ప్రింట్ తీసుకుని ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్, బ్యాక్గ్రౌండ్లో శాప్ గ్రీన్, ఇక్కడ వచ్చేసరికి ఆరెంజ్, ఇక్కడ వచ్చేసరికి మనకి పింక్ కలర్. ఈ ప్రతి ఒక్క కలర్లో కూడా మనకి ఏంటంటే కొంచెం గ్రే కలర్ కాంబినేషన్తో ఒక బంచ్ని ప్రింట్ స్టైల్లో ఇచ్చారనమాట. సారీ మొత్తం లైన్స్ వైజ్ ఉంటుంది. ఓకే, ప్రింటెడ్లోనే మనకి లైన్స్ వైజ్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్తో చిన్న బోర్డర్ తీసుకున్నారు. తర్వాత బ్లాక్ కలర్ మీద గ్రే కలర్ లైన్స్, ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ లైన్స్, అట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో వేరియేషన్. ప్రతి కలర్లో కూడా మనకి బ్లాక్ కలర్ అనేది యాడ్ చేశారు. కింద బోర్డర్ మాత్రం మనకి లైన్స్ వైజ్గా కాకుండా సర్కిల్స్ వైజ్గా తీసుకున్నారు. శాప్ గ్రీన్ పైన మనకి బ్లాక్ కలర్తో డాట్స్ లాగా ఇచ్చారనమాట. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ అంటే మనకి లెమన్ ఎల్లో వస్తుంది. ఎల్లో షేడ్ ఒక చిన్న బోర్డర్ ఇచ్చారండి. ఇంతకు ముందు మనం పైన ఎల్లో కలర్తో చిన్న బోర్డర్ చూసి దానిపైన క్రీమ్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ స్టైల్ ఇచ్చారు కదా, సేమ్ అదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్కి హ్యాండ్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 895 అండి. గీతా కృష్ణలో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగసు చూడతర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగసు చూడతర్మా. నెక్స్ట్ సారీ ఇది చందేరి లైట్ వెయిట్ అండి. ఇది చందేరి మెటీరియల్ లో లైట్ వెయిట్ సారీ, ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. లంగావని స్టైల్. ఓకే, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. ఓకే, ఇది పళ్ళు పార్ట్. ఇది ఇదంతా వచ్చేసి మనకి 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ అండి. రెడ్ కలర్ తీసుకున్నారు, రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ ఉంటుంది. దానిపైన మొత్తం లీఫ్ వర్క్ స్టైల్లో కొంచెం బిగ్ సైజ్లో ఉండే విధంగా మనకి డిజైన్ అనేది ఇచ్చారు. మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్, ఓన్లీ 1 కలర్ కాంబినేషన్తోనే థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. అంటే షోల్డర్ పార్ట్ అంతా 2.5 మీటర్స్ సేమ్ డిజైన్, సేమ్ కలర్స్ కాంబినేషన్ ఉంటుంది. బోర్డర్ మాత్రం మనకి పైన గోట్ వర్క్ వచ్చేసి బ్లూ కలర్, కింద మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్లో బ్లాక్ కలర్, పైన గోల్డ్ కలర్తో లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఇది మనకి లంగావని స్టైల్ కాబట్టి మిడిల్ పార్ట్లో వచ్చేసరికి కలర్స్ వేరియేషన్, ప్లస్ ఇక్కడంతా కూడా మనకి మిడిల్ పార్ట్లో ప్రింటెడ్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ థ్రెడ్ వర్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి హాఫ్ పార్ట్ మొత్తం కూడా ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు. స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి పైనంతా కూడా ట్రయాంగిల్ షేప్లో లెమన్ ఎల్లో కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి అంటే ఈ శారీ షోల్డర్ పార్ట్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో ఒక లైన్, అలాగే పైన పార్ట్తో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో ఒక లైన్ తీసుకున్నారు, ఆల్టర్నేట్ లైన్స్ లాగా. రెడ్ కలర్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్తో లోటస్ ఫ్లవర్ ప్రింటెడ్ ఇచ్చారనమాట, ఆల్టర్నేట్ లైన్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి సేమ్ బోర్డర్, శారీలో మొత్తం 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారనమాట మొత్తం అంతా కూడా. ఈ శారీకి మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? ఎల్లో వస్తుందండి. ఎల్లో చందేరి మెటీరియల్. ఓకే, టోటల్గా ప్లెయిన్ ఇచ్చారండి ఎల్లో కలర్ కాంబినేషన్తో. బోర్డర్ మాత్రం సేమ్ శారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2370 అండి. 2370 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ గీతా కృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది ఆరణి సిల్క్ అండి. ఇది ఆరణి సిల్క్. పళ్ళు చూసినట్లయితే మనకి మొత్తం కూడా పింక్ కలర్, అంటే గ్రీన్ కలర్ మిక్స్లోనే మనకి పింక్ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. ఎటువంటి ఫ్లవర్ డిజైన్ ఇవ్వకుండా సన్నటి లైన్స్ లాగా మనకి జరీ లైన్స్ ఇచ్చారు. కానీ బోర్డర్స్ అనేది మాత్రం శారీలో అంటే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా కవర్ అయ్యే విధంగా తీసుకున్నారనమాట. ఆ వేరియేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇక్కడ చూసినట్లయితే బ్లూ కలర్,
ఇక్కడ మనకి పళ్ళులోకి వచ్చేసరికి వేరే కలర్, అలాగే శారీలోకి వచ్చేసరికి వేరే కలర్ లాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి జరీతో సన్నటి డాట్స్, తర్వాత మనకి కొంచెం డైమండ్ లుక్ అండ్ ఫ్లవర్ డిజైన్, ఇంకొకటి వచ్చేసి మనకి వేవ్స్ లైన్ అనమాట. ఈ బోర్డర్ ఏదైతే ఉందో మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు, కాకపోతే కొంచెం కలర్స్లో వేరియేషన్ వస్తుంది శారీలో. శారీ మొత్తం మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ ఉంటుంది. సేమ్ బోర్డర్స్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. 2 కలర్స్ వేరియేషన్, ఇక్కడ కొంచెం మరూన్ షేడ్ అండ్ బ్లూ షేడ్తో ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు. ఇదే బోర్డర్స్ సేమ్ కంటిన్యూ చేశారు కింద, కాకపోతే స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి లైన్స్ మధ్యలో గోల్డ్ ప్లేస్లో ఎల్లో కలర్తో లైన్ ఇచ్చారనమాట. కొంచెం బిగ్ బోర్డర్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ ఏ కలర్? బ్లౌజ్ ప్లెయిన్ బార్డర్ వస్తుందండి. ఓకే, సేమ్ మనకి యాజ్ ఇట్ ఈస్గా పళ్ళు కలర్ని మనకి ఇక్కడ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా సేమ్ ఉంటుంది. అలాగే పళ్ళులో వచ్చినటువంటి డిజైనే సేమ్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ అండి 975 అండి. ఓన్లీ 975 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉంటాయి. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 4 కలర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి. ఓకే, ఇది హాఫ్ అండ్ హాఫ్ అండి. ఇది ఓకే, లైట్ వెయిట్. ఇది హాఫ్ అండ్ హాఫ్ అంటే లంగావని స్టైల్. షోల్డర్ పార్ట్ అంతా కూడా 2.5 మీటర్స్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అది కూడా ఏంటంటే వేరే డిజైన్ ఏమీ ఇవ్వకుండా మొత్తం కూడా 2.5 మీటర్స్ ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం చాలా హెవీ లుక్ కనిపించే విధంగా 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారనమాట. పైన మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్, తర్వాత పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, వెల్వెట్ మెటీరియల్, పింక్ అండ్ బ్లాక్ కలర్. ఈ మొత్తం కూడా ఫుల్ ఏంటంటే మనకి జరీ అనేది దీనిపైన కనిపించే విధంగా ఇవ్వడం వలన మనకి హెవీ బోర్డర్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మిడిల్ పార్ట్ అంతా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఇది లంగావని స్టైల్ కాబట్టి 2.5 మీటర్స్ మాత్రమే పింక్ కలర్. ఆ తర్వాత ఎలా వచ్చిందో చూద్దాం. బ్లాక్ కలర్ కుచిళ్ళ పార్ట్లో మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. ఆ బ్లాక్ కలర్ కూడా షిఫాన్ మెటీరియల్ తీసుకుని స్ప్రే టిష్యూ టైప్లో మనకి డిజైన్ అనేది క్రియేట్ చేశారనమాట. అంటే మొత్తం 2.5 మీటర్స్, తర్వాత కుచిళ్ళ పార్ట్ అంతా కూడా డార్క్ కలర్ బ్లాక్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్తో స్ప్రే టిష్యూ టైప్లో ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు ఫుల్. అలాగే ఇంతకుముందు మనం 3 సైడ్స్ కూడా ఏదైతే బోర్డర్ చూసామో కలర్ఫుల్గా మల్టీ కలర్ బోర్డర్, అదే బోర్డర్ని మనకి కుచిళ్ళ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. దీనికి బ్లౌజ్ అండి బ్లాక్ వస్తుందండి. అది జూట్ మెటీరియల్ బ్లాక్. 2 కలర్స్ కాంబినేషన్ ఉంటుంది. షోల్డర్ పార్ట్లో మనకి పింక్ ఇచ్చారు కాబట్టి దానికి ఫుల్ కాంట్రాస్ట్ ఉండే విధంగా బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 1935 అండి. ఓన్లీ 1935 రూపీస్కి ఈ ఫుల్ ఫ్యాన్సీ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ సారీ. ఓకే, నెట్టెడ్ మెటీరియల్ ఫుల్ డిజైనర్ వచ్చింది. మిడిల్ పార్ట్ కలర్ అంతా కూడా మనకి లైట్ కలర్ ఇచ్చారు, కానీ దీనికి బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బోర్డర్స్ మాత్రం ఫుల్ డార్క్ కలర్ అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడంతా మిడిల్ పార్ట్ కలీజ్ లాగా మనకి ప్లెయిన్ ఇచ్చారండి. మొత్తం కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. కానీ ఈ బెల్ట్ పార్ట్ చూసినట్లయితే చాలా హెవీగా మొత్తం కూడా మనకి ఏంటంటే ఇట్లా హిల్స్ టైప్లో ఉండే విధంగా మిర్రర్ వర్క్, యాంటిక్ జరీ అండ్ గోల్డ్ జరీ, ప్లస్ అక్కడక్కడ కూడా రెడ్ కలర్ స్టోన్స్, అలాగే రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా యాడ్ చేశారు. మొత్తం చాలా హెవీ బెల్ట్ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ దామన్ పార్ట్ కూడా చాలా బ్రైట్గా ఇచ్చారు. ఇది కూడా మనకి బ్రైడల్ కలెక్షన్. ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ ప్లస్ మొత్తం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అలాగే దానిపైన రెడ్ కలర్ థ్రెడ్ వర్క్, గోల్డ్ కలర్, అలాగే మిర్రర్ వర్క్. అంటే ఇది టోటల్గా వెయిట్ ఉన్నటువంటి మిర్రర్ కాకుండా రేకులాగా ఉంటుంది కదా, ఆ మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట లైట్ వెయిట్ ఉండడం కోసం. దీనికి బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఒక నెక్ పార్ట్, 1 సైడ్ నెక్ పార్ట్. ఇది 1 సైడ్ నెక్ పార్ట్ అండి. ఒకటేమో ఫుల్ హెవీ నెక్ ఇచ్చేసారు, ఇంకొక సైడ్ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ డిజైన్ చేసుకునే విధంగా ఓన్లీ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. హ్యాండ్స్ చూసినట్లయితే టోటల్గా హెవీగా కనిపించే విధంగా హ్యాండ్స్ ఇచ్చారనమాట. దీనికి ఓనీ అంటే రెడ్ కలర్, రెడ్ కలర్తో మనకి ఓనీ ఇచ్చారు. మిడిల్ పార్ట్ ఇది మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారనమాట. 0 సైజ్ నెట్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇంతకుముందు మనం బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ పెట్టుకోవచ్చు, ఒక బోర్డర్ ఇచ్చారని చెప్పాం కదా, సేమ్ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. అంటే 4 సైడ్స్ కూడా సేమ్ వస్తుంది, కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం హెవీ లుక్ కనిపించడం కోసం 2 సైడ్స్ కూడా అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ 2 సైడ్స్ కూడా ఈ బోర్డర్ అనేది మనకి ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఈ సెకండ్ బోర్డర్. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 5065 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే సైదుల్ గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి పట్టు శారీస్, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, హాఫ్ శారీస్ అండ్ కాటన్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూపించారు మా వ్యూవర్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదండి, ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతా కృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.